గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడీన్ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో నేను ఒక చిన్న పని మీద ఇటుగా వెళ్తున్నాను. బట్ ఇక్కడ నార్మల్ గా చెరుకు రసం అంటే ఇప్పటికీ కొత్త మిషన్లు వచ్చాయి. ఆ మిషన్ లోనే కూల్ అయిపోవడము, జ్యూసులు రావడము, వేరే వేరే వచ్చాయి ఇప్పుడు. కానీ ఇలాంటిది మాత్రం చెక్కతో తిప్పేది. ఇదిగో ఇట్రండి ఒకసారి. ఈ రెండు చెక్కల మధ్యలో సర్కిల్స్ లో చెరుకు పెట్టి దాన్ని తిప్పుతూ ఉండాలి. చిన్నప్పుడు మన గానుగ మోడలే కదా మీరు, గానుగని తిప్పినట్టు తిప్పుతుంటే జ్యూస్ వస్తా ఉంటది. కానీ చాలా బాగుంది, చాలా ఓల్డ్ ఇది. నేను ఫస్ట్ టైం చూస్తున్నా, నిజంగా మీరు నమ్మరు, ఫస్ట్ టైం చూస్తున్నా. నేను ఇనుముది ఉండేది ఇంతకు ముందు, 2 సర్కిల్ వచ్చి ఇనుముది ఉండేది. బట్ ఇప్పుడు చెక్కది ఉంది. ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. కస్టమర్లు వస్తున్నారు తాగేదానికి. ఒకసారి తయారు చేసే ప్రాసెస్ చూద్దాము. నేను కూడా ఒక చెయ్యేస్తాను ఎలా ఉంటుందా ఏంటి అని. తర్వాత అడుగుదాం అమ్మని ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. మా చెరుకు జ్యూస్ మేమే చేసుకుంటున్నాం. ఇటు తిప్పాలా? సో గైస్ చూడండి, న్యాచురల్ గా చెరుకు తయారు చేస్తున్నా నేను. చెరుకు కదా ఏమంటారు, జ్యూస్. చాలా అట్లే మా కెమెరామెన్ కి తగిలేటట్టుంది ఇది. గైస్ నిజంగా చూడండి, మన చెరుకు జ్యూస్ మనమే తయారు చేసుకుంటున్నాం. అంటే మోస్ట్లీ నేను చాలా చూడలేదు, ఫస్ట్ టైం ఇది. చిన్నప్పుడు ఎప్పుడు గానుగని తయారు చేసేటప్పుడు చూసిన అంతే. ఇప్పుడు మనమే చేస్తున్నాం. బాబాయ్ నేనే ఒక 2 రౌండ్లు కలిసిపోతున్నా. బాబాయ్ని చూడండి ఒకసారి, చేతికి దెబ్బ తగిలింది. ఈ ఏజ్ లో కూడా వచ్చిన వాళ్ళందరికీ చేతనే ఉన్నాడు. అమ్మో అంకుల్ అట్ట చేస్తున్నారు ఇది. అబ్బో బాబోయ్ గైస్, చూసిరి ఎంత హార్డ్ ఉందో. ఈ చెయ్యి వేసుకొని పొద్దున్న నుంచి వచ్చిన వాళ్ళందరికీ తిప్పుతూనే ఉండి. చాలా స్ట్రాంగ్ ఉన్నారు మీరు. అదే అమ్మో, జ్యూస్ రెడీ అవుతుంది. తాగేస్తాను నేను. థ్యాంక్ యూ. సో చాలా ప్యూర్ ఉంది. ఛానల్ కూడా చూస్తుంటాడంట. సో ఒకసారి చెప్తాను దీని గురించి అంటే అన్నదాన్ని తీసుకున్నానా. చెప్పండి. హలో అండి ఎవ్రీవన్, హాయ్. నేను ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటాను. ఇదే పక్కనే మాది పిర్జాది కూడా. సో నేను రెగ్యులర్ గా వెళ్తూ వస్తుంటా. అంటే నేను రాంపల్లిలో ఉంటాను, పిర్జాది మా హౌస్ ఉంది, రెంట్ తీసుకోవడానికి ఎవ్రీ మంత్ వెళ్తుంటా. ఎవ్రీ టైమ్ ఆల్మోస్ట్ ఒక 8 years నుంచి ఇది సమ్మర్ స్టార్ట్ అవగానే 100% నేను రెగ్యులర్ గా వచ్చే ప్లేస్ అనమాట. మిషన్స్ వచ్చాయి కదా, అయినా కానీ మీరు ఇక్కడికి వచ్చి ప్రిపేర్ చేస్తారు. అంటే మిషన్ లో చేసుకుంటే చాలా స్వచ్ఛంగా ప్యూర్ గా ఉంటుంది. మిషన్ లో చేసేదానికన్నా కూడా ఇట్లా బండి మీద చేసేది చాలా టేస్టీగా, అథెంటిక్ గా, బాగా చాలా బాగుంటుంది అనమాట. టేస్టీగా కూడా ఉంటుంది, అథెంటిక్ గా చాలా బాగుంటుంది. వెరీ న్యాచురల్ అండ్ హెల్దీ కాబట్టి ఇది ప్రిఫర్ చేస్తాం అనమాట. మేము రెగ్యులర్ గా వస్తూ ఉంటాం ఇక్కడికి. చాలా బాగుంటుంది. మిషన్ లో టెస్ట్ చేసేది అది వేరు. అది ఇంకా ఇది దొరక్క అవి మిషన్ లకు అలవాటు పడ్డారు. ఒకప్పుడు ఇవే కదా మొత్తం న్యాచురల్ గా తీసుకోవడమే అలవాటు అందరికి. సో తర్వాత మిషన్స్ వచ్చేసాయి, సో మిషన్స్ తీసుకున్నారు. బట్ న్యాచురాలిటీ కదా. సో ఈ రోజు అందరూ హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయారు. సో అలాంటి మీలాంటి మంచి ఛానల్స్, ఐటీ ఛానల్స్ లాంటి వాళ్ళు బాగా అవేర్నెస్ తీసుకొస్తున్నారు అందరికి. సో యూర్ డూయింగ్ గుడ్ జాబ్. సో ఇట్లాంటివి ఇంకా ప్రమోట్ చేసి హెల్త్ కాన్షియస్ ఇంకా పెంచాలి. మీలాంటి మంచి ఛానల్స్ ముందుకు రావాలి. సో ఐ విష్ ఎవ్రీథింగ్ విల్ గో గుడ్ విత్ దిస్. థ్యాంక్ యూ. అసలు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఏంటి అని ఒకసారి అడిగి తెలుసుకున్నాము. నమస్కారం అమ్మా, మీ పేరు? నా పేరు రైమత్ బి. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి ఇట్లా చెక్క మిషన్? 7-8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు దాటే. 8 సంవత్సరాల నుంచి తాతగారు తిప్పడము, మీరు చూసిపోయాము. తాతగారు బాగా తిప్పుతాడు. రోజు క్వింటాల్ చెరుకైనా తిప్పుతాడు. రోజు 4,000-3,000 గిరాకైనా చేస్తాం మేము. సండే రోజు లేదు, పండుగలు వస్తే, పెళ్లిళ్ళు అయితే రోజు 2,000-3,000 గిరాకీ చేసుకొని వెళ్తాం. రోజు 2,000-3,000 కష్టపడాలి. కష్టంగా మాకు చాతన ఓపికతోని మేము ఎంత గిరాకీ వస్తే అంత ఓపిక మాకు వస్తూనే ఉంటది. మంచిగానే చేస్తాం, తిరుగుతూనే ఉంటాం, తీస్తాం, మంచిగానే పోస్తాం. చాలా మంది మాకు ఈ తిప్పుడు బండి గురించి చాలా వస్తారు. ఆరోగ్యం మంచిగా ఉంటది, మాకు కూడా చాలా తృప్తి ఉంటది. అంటే మిషన్లు వచ్చినాయి కదా బయట, అన్ని మిషన్లు వచ్చినాయి. స్విచ్ అయితే తిరిగేది, స్విచ్ అయితే అయిపోతుంది. బండికి మాకు చాలా మంచిగా అనిపిస్తది. తాగేటోళ్ళు కూడా ఈ తిప్పుడు బండి కోసం
జనాలు వెనుక పోయిన వాళ్ళు కానీ ముందు పోయిన వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ దీని కాడికే వస్తారు చూసి ఇది మంచిది అని వాళ్ళు ఇక్కడికి వస్తారు కాబట్టి మాకు ఇదే చాలా బాగా అనిపిస్తుంది. ఏమైతుందంటే ఇప్పుడు సిటీలలో మొత్తం డెవలప్ అయిపోయింది, బండ్లు వచ్చేసినాయి, మిషన్లు వచ్చేసినాయి, కూలింగ్ కూడా అందులోనే అవుతుంది. కూలింగ్ ఐస్ లేకుండా మంచిగా తిప్పి ఇస్తున్నాం కాబట్టి జనాలు కూడా వస్తున్నారు. మాకు కూడా చాలా తృప్తిగా, మాకు మంచిగా పైసలు కూడా వస్తున్నాయి, మంచిగా చేసి ఇస్తున్నారు. ఆయనకి చెయ్యి బాగోపోయినా తిప్పుతున్నాడు, పొద్దునే నిన్న నుంచి చూస్తున్నా. చెయ్యి బాగా లేకున్నా 1000 రూపాయలు 1500 గిరాకీ చేసుకొని పోతాం. అయితే కూలి మనం మంచిగా 1000 రూపాయలు 500 వస్తూనే ఉంటది మాకు గిరాకీ. 1000 రూపాయలు కష్టం దాన్ని బట్టి వస్తూనే ఉంటది గిరాకీ. చూడొచ్చు ఇక ఇక్కడ నుంచి వస్తది. అది తిప్పినారు అది కదా, ఇక్కడ తిప్పిన తర్వాత ఈ 2 జబ్బుల మధ్యలో నుంచి తిప్పినప్పుడు ఇక్కడ ఒక గీత పెట్టారు చూడండి, దానికి వేవ్ ఉంది జ్యూస్ రావడానికి. మంచిగా అందులో పెట్టేసి న్యాచురల్, ఒక ఐస్ లేదు ఏం లేదు, ఒక జింజర్ లెమన్ అందులో పెట్టేసి రెగ్యులర్ గా తీసినట్టే చేస్తున్నారు. చాలా బాగుంది. నాకు ఎందుకు నేను ఎక్సైట్ అవుతున్నా అంటే ఫస్ట్ టైం చూసిన నా లైఫ్ లో, ఫస్ట్ టైం ఇలాంటి వుడ్ చూడటం. మోస్ట్లీ ఏదో పిక్చర్ లో కూడా నాకు ఐడియా లేదు, ఐరన్ ది చూసినా గానీ ఇది తిప్పేదాంతో చూడలేదు ఎప్పుడు. మేము పెట్టుకోలేదు. ఇంకో విషయం చెప్పాలి. ఈ చెక్క ఉంది కదా వుడ్ కింద మిషన్ పెడుతున్నారు చాలా మంది. మిషన్ వస్తుంది, మిషన్ పెట్టుకుంటే వీళ్ళు న్యాచురల్ గా తిప్పేస్తున్నారు. మిషన్ పెట్టుకుంటే దానికి కూడా స్టార్ట్ చేయగానే అది తిరిగిద్ది. కానీ ఈ తృప్తి వేరే ఉంటది కదా, మంచిగా అనిపిస్తున్నది కాబట్టి ఇదే చేస్తున్నాం మేము. దీనికి ఆప్షన్ ఉంది, మిషన్ పెట్టుకునే ఆప్షన్ ఉందిలే గానీ. అగోండి అక్కడ ఒకటి ఉంది, మీకు ఫోటో చూపిస్తాం మిషన్ ఉన్నది ఎలా ఉంటుందని. ఏం లేదు, దీని కింద మిషన్ ఉంటుంది, ఇంజిన్ పెట్టేసి దాన్ని తిప్పుతూ ఉంటారు. బట్ ఇది చాలా బాగుంది, నైస్. మీరు ఎప్పుడైనా చూస్తే కామెంట్ చేయండి. ఇందాక చెప్పా కదా, అది నార్మల్గా ఉంటే అలా ఉంటది, అది మిషన్ ఉంటది కింద. ఇది ఈ మిషన్ తో యూజ్ చేసుకోవాలంటే ఇలా ఉంటది. ఓకే, మిషన్ ఉంటది, అదే తిరిగిపోయింది ఇంకా అంతేగా. స్విచ్ చేయడమే కదా, ఇది స్విచ్ అయితే తిరిగిపోయింది. ఇగో ఇక్కడ స్విచ్ అరేంజ్ చేసుకుర్రు. ట్రెడిషనల్ లో మెకానిజం మిక్స్ చేసినారు, అడ్వాన్స్ ట్రెడిషనల్ అన్నమాట ఇది. ఇలా కొంతమంది ఏమో దీన్ని యూజ్ చేసుకుంటున్నారు, మరికొంతమంది ఇట్లా మిషన్ పెట్టుకొని చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకోవడానికి యూజ్ చేస్తున్నారు. కానీ ఇగో దీనికి చక్రాలు, మన ఎడ్ల బండి చక్రాలు ఉన్నట్టే కొన్నిటికి ఎడ్ల బండి చక్రాలు ఉంటాయి, లేదా ఇట్లా తయారు చేసుకున్నారు మిషన్ అంతా చుట్టూ చెక్కతో. దీన్ని షిఫ్ట్ చేసుకోవడానికి అవుతుందా? ఇక్కడే ఉంచుతారా, తీసుకొని వెళ్ళిపోతారా? ఇక్కడే ఉంచుతారు. ఇంకా ఇక్కడే ఉంచి దీని మీద ఒక పట్టా కప్పేస్తారు. ఎండాకాలం అప్పుడు వీళ్ళందరూ రెగ్యులర్ గా ఈ వరుస మొత్తం ఇలాగే చేస్తున్నారు. సో ఇది ఎక్కడో తెలుసా లొకేషన్ అన్న? ఈ లొకేషన్ ఎక్కడ? ఊరెక్కడ? నారాపల్లి దగ్గర రోడ్డు పక్కనే ఉన్నారు. మాకు ఒక గ్లాస్ ఇస్తావా మరి? ఒక గ్లాస్ జ్యూస్ ఇస్తావా? నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు